హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏస్ సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్, హెల్త్ కోచ్ అండ్ న్యూట్రిషన్ అడ్వైజర్ సాయి తేజ గారు. మరి సాయి తేజ గారితో మాట్లాడి ఫిట్నెస్ గురించి మరికొన్ని విషయాలు అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, జనరల్గా ఇప్పుడు మార్కెట్లో చాలా సప్లిమెంట్స్ వచ్చాయి, లేదా వెయిట్ గెయిన్కి కానీ వెయిట్ లాస్కి కానీ చాలా సప్లిమెంట్స్ వచ్చారు. దానికి తోడు ప్రతి ఒక్కరు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, మా ప్రోడక్ట్ బాగుంటుంది, మా ప్రోడక్ట్ బాగుంటుందని. సో తెలుసో తెలియక వాళ్ళు ఈ సప్లిమెంట్స్ యూస్ చేస్తారు. సో అవి యూస్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సార్? సో మీరు చెప్పినట్టు మార్కెట్‌లో చాలా సప్లిమెంట్స్ వచ్చాయి. అవును. కొన్ని సప్లిమెంట్స్ అయితే అనవసరం ఉంటాయి. సో అలాంటివి కూడా ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ దాంట్లో అనవసరమైన ప్రోడక్ట్స్‌ని వాళ్ళు ఏదో కంపెనీ బ్రాండ్ చేసి వాటిని కూడా సప్లిమెంట్స్ లాగా ఒక 20-30 ఇయర్స్ డౌన్ ద లైన్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎవరు కూడా సప్లిమెంట్స్ యూజ్ చేయకపోతుండే. న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఆర్ న్యాచురల్ ఫిట్‌నెస్‌లో ఉంటుండే. బట్ స్టిల్ వాళ్ళు హెల్తీగా ఉంటుండే. ఇవాళటి రోజున చాలా ఈ సప్లిమెంట్స్ ఎక్కువైనాయి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇట్లా సప్లిమెంట్స్ వాడేటోళ్ళు ఫస్ట్ వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఓకే. సో అంటే వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ కావచ్చు, లేదా ఆ పర్టిక్యులర్ సప్లిమెంట్ వాడేటప్పుడు కొన్ని టెస్టులు ఉంటాయి. సో కొందరు చాలామంది క్రియేటిన్ అనే సప్లిమెంట్ వాడతారు. సో అది వాడే ముందు బ్లడ్ క్రియేటినైన్ లెవెల్స్ ఎట్లున్నాయి, ఎక్సెసివ్ ప్రోటీన్ తీసుకునే ముందు ఫస్ట్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎట్లున్నాయి, బేసిక్ టెస్ట్లు కొన్ని చేసుకొని అది నిజంగా ఆ పర్సన్కి అవసరమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అథ్లెట్ అనుకుందాం. సో హీఈస్ ఇంటూ ప్రొఫెషనల్ స్పోర్ట్స్. తనకి కొన్ని సప్లిమెంట్స్ వర్తిస్తాయి, తను వాడితే ఒక అర్థం ఉంది, రైట్. బట్ జనరల్ ఆడియన్స్ కూడా అవసరం ఉన్నా లేకపోయినా ఇలాంటి సప్లిమెంట్స్ వాడడం వల్ల లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది వాళ్ళకి అవసరమా లేదా అనేది ఫస్ట్ సెల్ఫ్ అనలైజ్ చేసుకొని, ఓకే. దాని తర్వాత అవసరమైతే బ్లడ్ టెస్ట్ కొన్ని తీసుకొని, అంటే రెస్పెక్టివ్ బ్లడ్ టెస్ట్ తీసుకొని ఆ తర్వాత దాన్ని ఎంత డోసేజ్ వాడాలి అనేది ఒక ప్రాపర్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్నో లేదా కన్సల్టెంట్నో వాళ్ళ అడ్వైస్ తీసుకొని దెన్ దే షుడ్ బి యూజింగ్ ది సప్లిమెంట్స్. ఎగ్జాక్ట్లీ అట్లా సార్. మనకి మార్కెట్లో ఎక్కువగా వినిపించే పదం కొలాజన్. రైట్. ఈ కొలాజన్ గురించి కూడా మనకి మార్కెట్లో ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తుంది. కరెక్ట్. సో దీని గురించి మీరు చెప్పండి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలాజిన్ అంటే ఏందో తెలుసుకుందాము. సో కొలాజిన్ అనేది సింపుల్గా అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఏంటంటే మన టిష్యూస్లో ఉంటుంది కొలాజిన్, ఓకే. ఇది ఏం చేస్తుంది అంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా, అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్కిన్ అనేది మనకి వ్రింకిల్స్ రావడం, ముడతలు రావడము ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సింపుల్గా చెప్పాలంటే ఈ కొలాజిన్ అనేది ఫేమస్ అయిందే ఈ వ్రింకిల్స్ రాకుండా ఉండడానికి ఇలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఆల్సో కొలాజిన్ మన బోన్ హెల్త్కి కూడా మంచిది. సెకండ్ పాయింట్, బోన్ హెల్త్ కూడా మంచిది. సో ఎక్సర్సైజ్ ఇండస్ట్రీలో ఈ బోన్ హెల్త్ కోసం అని చెప్పి ప్రమోట్ చేస్తారు. బ్యూటీ ఇండస్ట్రీలో స్కిన్ వ్రింకిల్స్ కాకుండా ఉండడానికని కొలాజిన్ మల్టిపుల్ యూజెస్ ఉన్నాయని, ఓకే. ఈ కొలాజిన్ న్యాచురల్గా మీకు సిట్రస్ ఫ్రూట్స్లలో కావచ్చు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో వస్తుంది, కొంత మోతాజులో వస్తుంది. ఇప్పుడు ఏదైనా సప్లిమెంట్ అవసరం ఎప్పుడు వస్తుంది, మనకి న్యాచురల్ ఫుడ్స్తోని మనకి అంటే రిక్వైర్డ్ డోసేజ్ మన బాడీలో రాకపోతే సప్లిమెంట్ అవసరం వస్తుంది. అవును. ఇప్పుడు ఇక్కడ దీనికి ఒక స్టోరీ చెప్తాను. సింపుల్ స్టోరీ అంటే ఒకప్పుడు ఫార్మింగ్ టెక్నిక్ వేరే, ఒకప్పుడు మన సాయిల్లో ఉన్న సాయిల్ ఎరోషన్ తక్కువ, సాయిల్లో ఉన్న మినరల్స్ ఎక్కువ ఉండే. సో అప్పుడు ఒక యాపిల్ని తీసుకుంటే ఇప్పుడున్న కండిషన్కి ఒక యాపిల్ని తీసుకుంటే, అంటే ఇప్పుడున్న ఫార్మింగ్ టెక్నిక్స్కి, ఇప్పుడు వాళ్ళు యూజ్ చేస్తున్న ఫార్మింగ్ మెథడాలజీకి, వాళ్ళు యూజ్ చేస్తున్న ఫర్టిలైజర్స్కి, సో ఒక 50 years 60 years బ్యాక్ ఒక యాపిల్ని ఇప్పుడున్న ఫార్మింగ్ టెక్నిక్ ఒక యాపిల్ని తీసుకుంటే రెండింట్లలో దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ న్యూట్రిషన్ వాల్యూ. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే అసలు సప్లిమెంట్స్ యొక్క యూసేజ్ వచ్చిందే మన న్యాచురల్గా తినే ఫుడ్లో నుంచి మనకి రిక్వైర్డ్ డోసేజ్ ఆఫ్ న్యూట్రిషన్ రావట్లేదు అని. ఇప్పుడు ఈ కొలాజిన్ కూడా అంతే, మనం న్యాచురల్ సోర్సెస్ త్రూ మనకి రావట్లేదు అని ఫీల్ అయినప్పుడు ఈ కొలాజిన్ కూడా ఎలాంటి సప్లిమెంట్ అంటే మనకి అత్యవసరం అయితే కాదు, నీడ్ కాదు, అది వాంట్, ఓకే. మన బ్యూటీ చూపించో లేదా మన బోన్ హెల్త్ అని చూపించో సేల్స్ చేస్తున్నాం, రైట్. సో కొలాజిన్ అనేది మనకు న్యాచురల్ ఫుడ్స్, అంటే వెరైటీ ఆఫ్ ఫుడ్స్, మోర్ విటమిన్ సి అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ తీసుకుంటే వచ్చేస్తుంది. కానీ ఓవరాల్గా సప్లిమెంట్స్ గురించి మాట్లాడితే ఇందాక నేను చెప్పినట్లు మనకి అవసరం ఉందా, అవసరం ఉంటే
తీసుకోవచ్చు. అది కూడా కన్సర్న్ పర్సన్ని వాళ్ళ అడ్వైస్ తీసుకొని మాట్లాడి అప్పుడు తీసుకోవాలి. సో కొలాజిన్ గురించే మాట్లాడితే కొలాజిన్ అనేది మన స్కిన్ అండ్ బోన్ హెల్త్కి ఇంపార్టెంటే. బట్ న్యాచురల్ సోర్సెస్ త్రూ వస్తే సరిపోతుంది. అంటే మనం చాలామందిలో వినుంటాం, అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం ఎక్కువ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ గ్లో వస్తుందని చెప్పేసి. సో వస్తుంది. సో విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకుంటే డెఫినెట్లీ కొలాజిన్ కూడా వస్తుంది, గ్లో కూడా వస్తుంది. యా. ఓకే సార్. సార్ మరి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, డైలీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇన్ ఏ మంత్లో ఒకసారి పార్టీస్ కానీ పబ్స్ కానీ వెళ్ళి డ్రింక్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా అంటే వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏంటి సార్? అంటే జనరల్గా రోజు తాగే వాళ్ళది వేరే వాళ్ళ బాడీ కండిషన్, కానీ ఎప్పుడో ఒకసారి తాగే వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా డిస్టర్బ్ అవుతుంది అంటారా? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ గురించి, అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల ఏమవుతుంది అని అంటే, మన లివర్కి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు దాన్ని బ్రేక్ డౌన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసే ప్రాసెస్ అనేది చాలా స్లో ఉంటుంది. అందుకే ఇనీషియల్ లెవెల్స్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్ తీసుకునేటప్పుడు చాలామందికి దాన్ని డైజెస్ట్ చేసుకొని బాడీ ప్రాసెసింగ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే 1 ml ఆఫ్ ఆల్కహాల్లో 7 క్యాలరీస్ వస్తాయి. 7 అంటే విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఈటింగ్ ఫ్యాట్ ఫుడ్లో 1 గ్రామ్లో ఆల్మోస్ట్ 9 క్యాలరీస్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ 7 వస్తున్నాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ హై క్యాలరీ. ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు క్యాలరీస్ ఎక్కువ యాడ్ అవుతున్నాయి మనకి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆల్కహాల్ ఏమవుతుంది అని అంటే మన ఫ్యాట్ సెల్స్కి బైండ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నా లేకపోతే అకేషనల్గా తీసుకున్నా అది ఫ్యాట్ సెల్స్కి బైండ్ అవుతాయి. సో ఇప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది 1 వీక్ మొత్తం అంటే 7 డేస్లో 6 డేస్ ప్రాపర్గా ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ తీసుకొని ఆ ఒక్కరోజు చాలు ఈ 6 డేస్ మొత్తం వాష్అవుట్ చేయడానికి. ఆ ఒక్కరోజు అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల సో వాళ్ళకి ఏమవుతుంది, ఆ ఫ్యాట్ లాస్ జర్నీ కావచ్చు, ఆ మసిల్ బిల్డింగ్ జర్నీ కావచ్చు డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది నేను హెల్తీగా ఉండే వాళ్ళ గురించి అడ్రస్ చేస్తున్నాను. అది రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ ఎంత అడాప్ట్ చేసుకున్నా రెగ్యులర్ ఆల్కహాల్ పొద్దంతను ప్రాపర్ స్లీప్ తీసుకొని ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని ఎవ్రీడే నైట్ అనేది తాగుతానంటే మాత్రం మన లైఫ్ స్టైల్కి అది సెట్ అవ్వకపోవచ్చు. ఓకే, అండ్ ఫైనల్లీ ఏంటి అని అంటే, ఓకే ఇప్పుడు హెల్తీ వాళ్ళ గురించి మనం మాట్లాడితే వాళ్ళు ఒక పని చేయొచ్చు. నేను ఇదే సజెస్ట్ చేస్తాను నా క్లయింట్స్కి. వన్స్ ఇన్ ఎ ఫార్ట్నైట్ కానీ వన్స్ ఇన్ ఎ మంత్ కానీ ఎప్పుడన్నా నేను జస్ట్ అట్లా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు తీసుకుంటాను, అది కూడా చాలా తక్కువనే అని అంటే వాళ్ళకి మాత్రం మనం సజెస్ట్ చేయొచ్చు. అది ఏంటంటే మనం ఆల్రెడీ పార్టీ ఉంది అని మనకు తెలిసినప్పుడు ఆ రోజు కొద్దిగా క్యాలరీస్ తక్కువ తీసుకొని, అంటే వేరే మీల్స్లల్లో క్యాలరీస్ కొద్దిగా తక్కువ తీసుకొని వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకొని ఆ నెక్స్ట్ డే కొద్దిగా ఎక్సర్సైజ్ ఎక్కువ చేసి ఆ టాక్సిన్స్ని రిలీజ్ చేసి మళ్ళీ వాటర్ ఎక్కువ తీసుకొని కొద్ది క్యాలరీస్ తక్కువ తీసుకుంటా 1-2 డేస్ ఇలాంటి చిన్న చిన్న నియమాలు చేయడం వల్ల ఆటోమేటిక్గా టాక్సిన్స్ని కొంతవరకు బయటికి తీసుకెళ్ళొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం వల్ల కొన్ని క్యాలరీస్ బర్న్ వల్ల కూడా మనం కన్జ్యూమ్ చేసిన ఆల్కహాల్ నుంచి వచ్చిన ఫ్యాట్ డిపాజిట్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, బయటికి మనం తోసేయచ్చు. సో ఈ చిన్న థింగ్స్ చేయడం వల్ల ఒకేషనల్గా తీసుకునే వాళ్ళకి మనం ఇచ్చే సజెషన్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకేషనల్గా తీసుకున్న వాళ్ళు అంటే రేపు ఒకవేళ పార్టీకి వెళ్దాం అంటే 1 డే బిఫోర్ ఫుడ్ ఇంటేక్ కొంచెం తక్కువ చేసుకొని వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. కరెక్ట్, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, కొద్దిగా ఎక్సర్సైజ్ ఎక్కువ యాడ్ చేయడం. ఓకే, అంటే నెక్స్ట్ డే అంటే తిన్న రోజు కాకుండా దాని నెక్స్ట్ డే ఎక్కువగా వర్కౌట్ చేయడం వల్ల సరే ఆ రోజు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇదే పనిగా పెట్టుకుని నేను రోజు తాగుతా అంటే ఇది సెట్ అవ్వకపోవచ్చు, కానీ ఎస్ ఒకేషనల్గా తీసుకునే వాళ్ళకి ఎస్ వీ కెన్ డూ దిస్ ప్రాక్టీస్. ఎగ్జాక్ట్లీ సార్, వెల్ ఎక్స్ప్లెయిన్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.